ఓకే, దేవుని స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి లోకంలో మనుషులు ఆయుష్కాల పరిమితి దేవుని చేతుల్లో ఉంది. మరి మేనత్త గారు దేవుని కృపను బట్టి ఉన్నతమైన కుటుంబాన్ని కలిగి కుమార్తెలు కుమారులతో శ్రేష్టమైన సంతాన అభివృద్ధిని కలిగి ఉన్నది దేవుని మహాకృపలో. మరి యేసోబు గారు బలహీనత సంభవించి మరి ప్రభునందు నిద్రించడం జరిగింది. మరి అప్పగారి దేవాతి దేవుడు, తండ్రి దేవుడు ఒక గొప్ప యజమానిగా నాయకునిగా ఉండి నడిపించాలని కోరుకుంటూ ఉన్నాం. అలాగే మంచి ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగే తన కుమారులు కుమార్తెలు మనవళ్ళు మనవరాండ్రులు సంతతంతా కూడా మరి అప్పగారిని ప్రేమించే కుటుంబంగా వీరి యొక్క కుటుంబం నిలవాలని, దేవునికి మహిమార్థమైన కుటుంబంగా మారాలని, ప్రభు కృపలో వర్ధిల్లాలని మరి దేవుని పేరట ఆయన సావుకునిగా నేను ఆశిస్తా ఉన్నాను. మరి మామయ్య గారు చనిపోయి 3 నెలలు అవుతుంది, 5 నెలలు అవుతుంది. అందు నిమిత్తం ఒకసారి పుట్టింటికి వచ్చి వెళ్ళేదాని కొరకు రావటం జరిగింది. ఈరోజు బయలుదేరి వెళ్ళబోతా ఉంది. తన ప్రయాణంలో తన కుటుంబానికి పరిశుద్ధుడైన దేవుడు కాపరిగా కాపుదలుగా ఉండాలని కోరదాం. అలాగే మరి 5 నెలల క్రితం తనను విడిచి వెళ్ళినటువంటి తన యజమానుని లేని లోటు పరిశుద్ధుడైన దేవుడు మరి అప్పగారితో నడిపించినట్లుగా దేవుని సహాయం కొరకాయ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, నా పదార్ నిమిత్తం ప్రేయర్ చేస్తున్నాను. నీ ప్రేయర్ ఆయన యేసోబు గారిని అయ్యా మరి కోల్పోయింది. నీ రాజ్యంలో నీ కుమారుని చూసే ఒక గొప్ప విశ్వాసం నీ సన్నిధిలో కలిగి ఉంటూ ఉన్నది. ఆ విశ్వాసంలో స్థిరపరచండి, మంచి ఆరోగ్యం దాచండి. తనను ప్రేమించి ఇచ్చిన తన కుమారులు కుమార్తెలు మానవ సంతానం కుటుంబ సభ్యులందరినీ మీరు దీవించండి. నీ మహిమ కొరకు ఆశీర్వదించమని బయలుదేరి వెళుతున్న కృపదా ఇచ్చేయమని మరోసారి మేమందరం కలిసి నీకు వందనాలు చెల్లించే విధంగా కృపను గురించి మహిమ పొందమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, అది